హలో అండి. ఈరోజు మనం ఎస్ఈఎండి సెండ్ ప్యాలెట్ ఆప్షన్ అన్నది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ సెండ్కి సంబంధించిన ప్యాలెట్ ఆప్షన్ అన్నది అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా ఇది ఎక్కువగా ఎక్కడ వాడతాం ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే, ఇది ఎవరికన్నా మెయిల్ సెండ్ చేయాలన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇక్కడ నుంచి మనకి ఒక సెండ్ స్టార్ట్, ఇది ఎండ్ పాయింట్ అనుకోండి. మనకి ఈ రెండిటి మధ్య డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు పర్టికులర్గా ఇక్కడ నుంచి వస్తున్న 1 2 3 4 అని చెప్పి డేటా వస్తుంది అనుకోండి. ఈ డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. 1 2 3 4 డేటా అన్నది, ఈ డేటా అన్నది మనకు పర్టికులర్గా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి మెయిల్, ఇటు నుంచి వెళ్తున్న ఇక్కడికి డేటా కరెక్ట్గాను వెళ్ళాలి, ఈ డేటా కరెక్ట్గానే వెళ్ళాలి. దాంతోపాటు ఇది ఒక కాపీ వచ్చేసి మెయిల్కి పంపించాలనుకోండి. ఆ టైంలో ఏంటంటే మనం సెండ్ అని వాడతాం. మీ రిక్వైర్మెంట్ని బట్టి వాడుకోండి. ఇది నేను అసలుకి మీకు సెండ్ అనే ప్యాలెట్ ఆప్షన్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్న దాని గురించి రియల్గా ఫ్లో లెవెల్లో నేను ఇప్పుడైతే డెవలప్ చేసి చూపిస్తాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి వాడుకోండి. యాక్చువల్గా ఇది వచ్చేసి వన్ వే కమ్యూనికేషన్ అండి, ఎసింక్రోనస్ అంటారు. ఓకేనా, ఇది సెండ్ అన్నది సింక్రోనస్ కాదు, ఇట్లా టూ వే ఉండదు, టూ వే కాదు. ఓకే, టూ వే కాదు. సో ఇది వచ్చేసి సింక్రోనస్ కాల్కి సపోర్ట్ చేయదు, ఎసింక్రోనస్ కాల్కి సపోర్ట్ ఇది. ఓకేనా, ఎసింక్రోనస్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు అది ఎట్లా ఏంటి అన్న దాని గురించి, ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్న దాని గురించి నేర్చుకుందాం. ఇది పర్టికులర్గా ఏదైనా మెయిల్స్ నేనైతే మెయిల్ లెవెల్లో డెవలప్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఆ తర్వాత ప్రాసెస్ కాల్ కూడా చూద్దాం నెక్స్ట్ సెషన్లో. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది మెయిల్ లెవెల్లో ఎట్లా వెళ్తుంది ఏంటి అన్న దాని గురించి డేటా అయితే చూపిస్తాను. చలో చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ రూటర్కి సంబంధించి మన ప్రీవియస్ ఫ్లో ఉంది చూసారా, ఆ కంటిన్యూషన్లోనే ఇది కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. చలో చూసేద్దాం. ఓకేనా, ఇప్పుడైతే సెండ్ అనేది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న ప్యాలెట్ ఆప్షన్ చూద్దాం ఈ వీడియోలో. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి ప్రాసెస్ కాల్ విత్ సెండ్ రెండు కాంబినేషన్లో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ఇది చూద్దాం. చలో చూద్దాం హోమ్ స్క్రీన్ పైకి. ఇక మన ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఆ రెండు పనులు చేయండి. చాలామంది అట్లా చేయకుండా చూస్తున్నారు. ఇక మీరైతే మనకి ఇచ్చేది అదే కదా. ఓకే, ఇక ఏదైనా డొనేషన్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంది, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి దానికి క్లిక్ చేసి మీకు ఇక్కడ యూస్ చేస్తున్నటువంటి డేటా అన్నది అక్కడ అప్డేట్ చేస్తాను. అక్కడ నుంచి కాపీ చేసుకుని అక్కడ తెచ్చుకోండి. సో ఆ డేటా అన్నది ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటన్న దాని గురించి కూడా చూపిస్తాను. చలో చూద్దరు పదండి. హలో అండి, ఇప్పుడు నేను మీకు సెండ్ ప్యాలెట్ ఆప్షన్ అన్నది ఎట్లా యూస్ చేసుకుంటాం మనం రియల్ టైంలో అన్నది, అది ఎట్లా వర్క్ అవుతుంది అన్నది ఫ్లోలో నేను మీకు చూపిస్తాను. అదే మనకు రియల్ టైం సేమ్ టు సేమ్ ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నది చూడండి. హెచ్టిటిపి అడాప్టర్ని యూజ్ చేసి పోస్ట్ మ్యాన్ నుంచి ఒక డేటాని ట్రిగర్ చేస్తున్నాం. అది స్టార్ట్లోకి వచ్చిన తర్వాత జనరల్ స్ప్లిట్లోకి వెళ్ళిన తర్వాత అది స్ప్లిట్ అవుతుంది మెసేజ్ అన్నది. ఓకేనా, అక్కడ మీకు కండిషన్ చూసుకున్నట్లయితే ఎక్కడ దాకా స్ప్లిట్ చేయాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇదిగోండి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కంట్రీకి మనకైతే ఒక్కొక్క పార్ట్ లాగా కట్ అవ్వాలని చెప్పి మొత్తం 3 మనం ఇన్పుట్ డేటా చూసుకున్నట్లయితే ఒకసారి చూపిస్తున్నా చూడండి పోస్ట్ మ్యాన్లో. ఓకే, కనిపిస్తుంది కదా. ఓకే ఓకే, ఇదిగోండి ఇది 1 2 3 ఈ 3 డేటా అన్నది మనం ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి జర్మనీ, ఆ తర్వాత ఫ్రాన్స్, జపాన్, ఈ 3 కంట్రీస్కి సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది. అదేం చేయాలంటే స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడికి మనకు 3 పీసెస్ లా వస్తుంది. అది రూటర్ వచ్చేసి బేస్డ్ ఆన్ కండిషన్ ద్వారా, ఇక్కడ మనం బేస్డ్ ఆన్ కండిషన్ ద్వారా రూటర్ అయితే మనకి ఇది జర్మనీ అయితే జర్మనీకి సంబంధించిన డేటా పంపించాలి. ఇది ఏమవుతుందంటే మనకి మెయిల్కి వస్తుంది. ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇది కాదు మెయిల్, జీమెయిల్. ఓకే, ఒకసారి మెయిల్ ఓపెన్ చేస్తా, మీకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది అన్న దాని గురించి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ జపాన్, ఫ్రాన్స్, ఆ తర్వాత జర్మనీ, ఇట్లా 3 మెయిల్స్ అయితే వచ్చినాయి. దానికి సంబంధించిన డేటా దేంట్లో దానికి వచ్చింది చూడండి. ఇక్కడ ఇది ఫ్రాన్స్, అది జర్మనీ అయిపోయింది. ఇదిగోండి ఇది ఫ్రాన్స్,
ఈ విధంగా మనకైతే డేటా వస్తుంది. సో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సెండ్ ప్యాలెట్ ఆప్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అన్న దాని గురించి ఇప్పుడు ఈరోజు మన డిస్కషన్ కదా. యాక్చువల్గా సెండ్ కూడా మనకి సేమ్ టు సేమ్ ఇట్లా మెయిల్స్ లాగా అడాప్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది వచ్చేసి సింక్రోనస్ ప్రోటోకాల్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఒకసారి చూపిస్తున్నా చూడండి. అది ఏం చేస్తుందంటే పర్టికులర్గా ఇక్కడ నుంచి ఈ డేటా ఇక్కడ నుంచి ఈ రూటర్కి వెళ్తున్న డేటా మధ్యలో ఏం డేటా వస్తుంది ఆ డేటాని క్యాప్చర్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ ప్యాలెట్ ఆప్షన్ని యూజ్ చేసుకుంటాం. ఒకసారి చూపిస్తున్నా చూడండి మీకు నేను. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ సెండ్ అనే ప్యాలెట్ ఆప్షన్ కావాలి ఇప్పుడు మనకి. ఓకే, సెండర్ వద్దు. సెండర్ అనేది మళ్ళీ వచ్చేసేసి పార్టిసిపెంట్ అయిపోతుంది. పార్టిసిపెంట్స్ రెండు ఉంటాయి మనకి, సెండర్ రిసీవరు. అది కాదు మనకు కావాల్సింది, జస్ట్ ప్యాలెట్ ఆప్షన్ ఎక్స్టర్నల్ కాల్లో కావాలి. సెండ్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మనకు వస్తున్నటువంటి పేలోడ్ని క్యాప్చర్ చేస్తుంది. ఈ పక్క వెళ్తున్నటువంటి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రూటర్కి వెళ్తున్న పేలోడ్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదండి. జస్ట్ దీని పని ఏంటంటే క్యాప్చర్ చేయడం మాత్రమే. క్యాప్చర్ చేసిన తర్వాత దీన్ని దేనికన్నా పంపించాలనుకుంటున్నట్లయితే దీన్ని ఏం చేయాలంటే మీరు ఒక రిసీవర్ని పెట్టుకుందాం. పార్టిసిపెంట్స్లో రిసీవర్ అనే పర్సన్ని ఒకరిని తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ రిసీవర్ని అయితే పెట్టినా. మనకి ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఎటువంటి కాన్ఫిగరేషన్ ఉండదు. ఇక్కడ రిసీవర్ 3 అని ఉంది. ఓకే, ఇది వచ్చేసేసి సెండ్ మనం ఒకటే వాడుతున్నాం కాబట్టి జస్ట్ సెండ్ 1 అని చెప్పి మనకి నెంబర్తో సహా ఇచ్చింది. మనం ఏంటంటే జస్ట్ సెండ్ని కాపీ చేస్తున్నా. ఓకేనా, దీంట్లో మనకి సెండ్ అనే ప్యాలెట్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఎటువంటి కాన్ఫిగరేషన్ ఉండదండి. ఇదిగోండి జస్ట్ జనరల్ ఒకటే ఉంది. ఇక్కడ నుంచి దీన్ని క్లిక్ కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మీరు ఏ అడాప్టర్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సింక్రోనస్ ప్రోటోకాల్ మీద పనిచేస్తుందండి, సింక్రోనస్ ప్రోటోకాల్ కాదు. ఓకేనా, నేనైతే జస్ట్ మెయిల్ చేయాలనుకుంటున్నా కాబట్టి మెయిల్ అన్నది యూజ్ చేస్తున్నా. మెయిల్ అన్నది సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ నుంచి కాన్ఫిగరేషన్ చేయాలి కదా, నేను కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ కనెక్ట్ అవుతాను. మళ్ళీ టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అందువలన. సో ఇప్పుడైతే నేను కాన్ఫిగరేషన్ చేసేసాను. ఓకే, ఇక్కడ ఇది ఒక్క నిమిషం, ఇక్కడికి వెళ్ళిన తర్వాత కాన్ఫిగరేషన్లో ఒక్కటి మారుద్దాం. జర్మనీ ప్లేస్లో సబ్జెక్ట్ వద్దు మనకి. మనకి సబ్జెక్ట్ ఏం కావాలి, SEND సెండ్ అని చెప్పి రావాలి మనకి. సో దాన్ని సేవ్ చేస్తున్నా, డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనకి సెండ్ అనే ఆప్షన్ ద్వారా మనకి ఏంటంటే ఒక మెయిల్ అన్నది ట్రిగర్ అవ్వాలి. ట్రిగర్ అయ్యే ముందు మనకి ఇక్కడ ఉన్న మెయిల్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. 1 2 3. ఓకే, దీన్ని ఇట్లా చేసేసాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక్క నిమిషం, ఇక్కడ మనకి పోస్ట్ మ్యాన్కి వెళ్తానా. ఓకే, ఈ డేటా మీకు ఈ డేటా ఎక్కడ ఉంటుంది అన్న దాని గురించి ఒక డౌట్ ఉంటుంది. మళ్ళీ ట్రిగర్ చేస్తున్న డేటా మీరు జస్ట్ కాపీ లేకపోతే డౌన్లోడ్ చేసుకోవడం ఎట్లా అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. మనం బ్రౌజర్కి వెళ్తున్నాం కదా, మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇది మన ఛానల్. దీంట్లో లింక్స్ అని ఉంటుంది అబౌట్లో. ఓకేనా, ఇక్కడ మనకి వెబ్సైట్ అని ఉంది చూస్తారా, దీన్ని క్లిక్ చేయండి. లేకపోతే దీన్ని URL చూడొచ్చు మీరు ఇక్కడ, టెక్ CPI TECH టెక్ CPI ZONE.blogspot.com అని చెప్పి కొడితే చాలు. మీరు ఏదైనా పేమెంట్ డొనేషన్ లాగా ఇవ్వాలనుకుంటే ఇది QR కోడ్ స్కాన్ చేసో UPI ఐడిని కాపీ చేసో డొనేషన్ చేయవచ్చు. ఓకేనా, అదర్వైజ్ క్లోజ్ చేసేయండి, అది మీ ఇష్టం. ఓకేనా, ఇక్కడ మన వెబ్సైట్ ఇది. మన వెబ్సైట్లో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ BTP కాక్పిట్కి వెళ్ళాల్సిన లింకు, ఆ తర్వాత ట్రయల్ హోమ్కి వెళ్ళాల్సిన లింకు, XML టు XST కన్వర్ట్ చేయాల్సిన లింకు. ఇది మెసేజ్ మ్యాపింగ్లో యూజ్ అవుతుంది, అప్పుడు నేను చూపిస్తాను. నార్త్ విండ్ ఫ్రీగా మనకి ఓడేటాకు సంబంధించినటువంటి సర్వర్స్కి సంబంధించిన లింకు, ఆ తర్వాత జీమెయిల్ పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సినటువంటి లింకు, ఆన్లైన్ FTP SFTPకి సంబంధించిన డెమో సర్వర్స్కి సంబంధించిన లింక్స్ ఇవి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఆ తర్వాత
మీరు ఒకవేళ ఇది మన హోమ్ పేజ్లో అయితే ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మన అబౌట్లో వచ్చేసి మనతో ఏమైనా మీరు కమ్యూనికేట్ అవ్వాలంటే ఈమెయిల్, వాట్సాప్ ఛానల్లో మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే రీసెంట్ పెట్టిన వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఇదేమో మనకి ఇప్పుడైతే అవసరం లేదు. మనకి ఏంటంటే జస్ట్ కోడ్ కదా, కోడ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలండి? ఇదిగోండి ఇక్కడ షేర్డ్ కోడ్ అని చూసారా? షేర్డ్ కోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఇక్కడ జస్ట్ షేర్డ్ కోడ్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వెల్కమ్ టు టెక్ సిపిఐ జోన్ అని వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి జస్ట్ కాపీ అని క్లిక్ చేయగానే ఇది కాపీడ్ అని వస్తుంది. దీన్ని మీ యొక్క నోట్ ప్యాడ్, ఇదిగోండి నేనైతే ఇక్కడ నుంచి నోట్ ప్యాడ్ తీస్తున్నా. ఓకే, న్యూ పేజ్ తీసుకుంటా, న్యూ ట్యాబ్. ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ వ్యూ. ఈ విధంగా మీరైతే కోడ్ని సింపుల్గా కాపీ చేసుకోవచ్చు, శాంపిల్ డేటా. ఓకేనా? దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఇంకా ఏమైనా న్యూగా వచ్చే కోడ్స్ మొత్తం ఇక్కడ నుంచి నేను అప్డేట్ చేస్తాను. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మీరైతే కోడ్ అయితే తీసుకోవచ్చు. అంతకన్నా ముందు మన వెబ్సైట్కి వెళ్తాను. ఫుల్ కోర్స్ కావాలంటే మీకు ఇదిగోండి ఇక్కడ నుంచి మీకు స్టెప్స్ ఉంటాయి. కోర్స్ సబ్స్క్రిప్షన్ దానికి సంబంధించింది. ఇది వెబ్సైట్ అయితే అప్డేట్ అవుతుంది ప్రజెంట్. అప్డేట్ అవ్వగానే మీకు మళ్ళీ నెక్స్ట్ సెషన్ వీడియోస్లో నేను మీకు చూస్తాను. ఓకేనా? ఎట్లా ఏంటన్న దాని గురించి. ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడికి వెళ్తానా. ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు. మనకి ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డిప్లాయ్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ట్రిగర్ చేయగానే మన యొక్క మెయిల్ ఐడి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మెయిల్లో డేటా ఏం లేదు కదా ఇప్పుడు ప్రజెంట్. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏంటంటే ట్రిగర్ చేయగానే పోస్ట్ మ్యాన్ నుంచి ఆ డేటా, ఇదిగోండి ఈ డేటా ఎక్కడ నుంచి తెచ్చుకోవాలన్నది మీకు ఇప్పుడు చూపించాను కదా. ఇదిగోండి ఇది మన వెబ్సైట్. ఇక్కడికి వెళ్ళి మనం షేర్డ్ కోడ్స్ అని ఉంటుంది. షేర్డ్ కోడ్ అని దాన్ని క్లిక్ చేసి ఇక్కడ షేర్డ్ XML కోడ్ అని చూసారా? దీన్ని క్లిక్ చేయండి జస్ట్ అంతే. క్లిక్ చేయగానే ఈ విధంగా కోడ్ వస్తుంది. కాపీ చేసుకొని యూజ్ చేసుకోండి. ఇదైతే ఇప్పుడు కాదు. ఓకే, ఇక అదంటే ఇది మీకు తెలిసిందే, పోస్ట్ మ్యాన్ ఎట్లా ట్రిగర్ చేస్తున్నాం అన్న దాని గురించి. ఓకేనా? ఇది పాతది ట్రిగర్ చేసినప్పుడు ఇక్కడ మన 200 ఓకే వస్తే సక్సెస్ అయినట్లు. ఓకేనా? ఈ కోడ్స్ గురించి కూడా అడుగుతారు. జస్ట్ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే ఇదిగోండి రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ యాజ్ సర్వర్ రెస్పాండ్ రిక్వైర్డ్ అని చెప్పి చూసారా? ఈ 200 ఓకే, 400, 1, 500 ఇక్కడ వస్తాయి. దాన్ని బట్టి మీరు ఇక్కడ 500 వస్తే ఏంటి అని చెప్పి అడుగుతారు క్వశ్చన్స్. ఈ కోడ్స్ కూడా రీడ్ చేయాల్సి ఉంటుంది మీరు రియల్ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఇక్కడ జస్ట్ నేను కోడ్ అన్నది ఇచ్చాను కదా, ఈ కోడ్ అక్కడే ఉంది సేమ్ మన వెబ్సైట్లో. అక్కడ నుంచి కాపీ చేసుకోండి. జస్ట్ సెండ్ అని కొడతాను. ఓకే, ఇక్కడ 200 ఓకే వచ్చింది. నా మొబైల్ కూడా నోటిఫికేషన్ సౌండ్ వచ్చి ఇప్పుడు మెయిల్ చెక్ చేద్దాం. సారీ, ఏం చేస్తున్నావు? మెయిల్ కావాలి మనకి. ఇప్పుడు నా మెయిల్ అన్నది ఓపెన్ చేస్తున్నా. ఓకేనా? మెయిల్ ఐడికి వెళ్ళాను. ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం మనకి 4 మెయిల్స్ వచ్చినాయి. జపాను, ఫ్రాన్సు, జర్మనీ. ఇదిగోండి జర్మనీ ఓపెన్ చేస్తే జర్మనీ డేటా ఉంది చూడండి. ఓకే, ఆ తర్వాత ఫ్రాన్స్కు సంబంధించినటువంటిది ఫ్రాన్స్ డేటా ఉంది. ఇది ఏ టైంలో వచ్చిందన్న దానికి టైం చూడొచ్చు. 11:36 AM, 11:37 1 minute. ఓకేనా? కరెక్ట్గా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సెండ్ అని చూసారా? ఇది మనకి అక్కడ నుంచి వస్తున్నటువంటి XML డేటా 3 పార్ట్స్గా కట్ అయిన తర్వాత స్ప్లిట్టర్ పంపించేటటువంటి డేటా. ఇక్కడ మనకు 3 మెయిల్స్ ఇలా వచ్చింది చూడండి ఒకే దాంట్లో. ఓకేనా? సెండ్ ద్వారా ఏంటంటే ఆ డేటాని క్యాప్చర్ చేసి మనం దేనికన్నా పంపించాలనుకుంటే ఈ విధంగా పంపించచ్చు. అదేవిధంగా సెండ్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇది జపాన్కి సంబంధించిన డేటా. ఇందులో మనకి సెండ్లో చూసినట్లయితే ఏ డేటా ఉందన్న దాని గురించి చూసినట్లయితే చూడొచ్చు. ఫస్ట్ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ 3 ఉన్నాయి చూడండి కోడ్స్. ఓకే, ఈ విధంగా మనకి సెండ్ అన్నది యూజ్ అవుతుంది. అది ఎసింక్రోనస్ ప్రోటోకాల్ 1 వే డైరెక్షన్లోనే పనిచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సెండ్ని మీరు
ఇదే సెండ్ని ఇక్కడ నుంచి కూడా మీరు ట్రిగర్ చేయొచ్చు. ఈ ఎండ్ పాయింట్ బిఫోర్ వచ్చేటటువంటి డేటా ఏంటి క్యాచ్ చేయాలన్నప్పుడు అన్న దాని గురించి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. సెండ్ డిఫరెంట్ వేస్లో ఈ విధంగా మనకి సెండ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, చేస్తుంది అన్న దాని గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ సెండ్కి సంబంధించిన ప్యాలెట్ ఆప్షన్ ఉంది, అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా ఇది ఎక్కువగా ఎక్కడ వాడతాం ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే, ఇది ఎవరికన్నా మెయిల్ సెండ్ చేయాలన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇక్కడ నుంచి మనకి ఒక సెండ్ స్టార్ట్, ఇది ఎండ్ పాయింట్ అనుకోండి, మనకి ఈ రెండిటి మధ్య డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు పర్టికులర్గా ఇక్కడ నుంచి వస్తున్న 1 2 3 4 అని చెప్పి డేటా వస్తుంది అనుకోండి. ఈ డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. 1 2 3 4 డేటా అన్నది, ఈ డేటా అన్నది మనకు పర్టికులర్గా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి మెయిల్, ఇటు నుంచి వెళ్తున్న ఇక్కడికి డేటా కరెక్ట్గాను వెళ్ళాలి, ఈ డేటా కరెక్ట్గానే వెళ్ళాలి. దాంతోపాటు ఇది ఒక కాపీ వచ్చేసి మెయిల్కి పంపించాలనుకోండి, ఆ టైంలో ఏంటంటే మనం సెండ్ అని వాడతాం. మీ రిక్వైర్మెంట్ని బట్టి వాడుకోండి. ఇది నేను అసలుకి మీకు సెండ్ అనే ప్యాలెట్ ఆప్షన్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్న దాని గురించి రియల్గా ఫ్లో లెవెల్లో నేను ఇప్పుడైతే డెవలప్ చేసి చూపిస్తాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి వాడుకోండి. యాక్చువల్గా ఇది వచ్చేసి వన్ వే కమ్యూనికేషన్ అండి, ఎసింక్రోనస్ అంటారు. ఓకేనా, ఇది సెండ్ అన్నది సింక్రోనస్ కాదు, ఇట్లా 2 వే ఉండదు, 2 వే కాదు. ఓకే, 2 వే కాదు. సో ఇది వచ్చేసి సింక్రోనస్ కాల్కి సపోర్ట్ చేయదు, ఎసింక్రోనస్ కాల్కి సపోర్ట్ ఇది. ఓకేనా, ఎసింక్రోనస్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు అది ఎట్లా ఏంటి అన్న దాని గురించి, ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్న దాని గురించి సెషన్లో వచ్చేసి ప్రాసెస్ కాల్ విత్ సెండ్ రెండు కాంబినేషన్లో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ఇది చూద్దాం. చలో చూద్దాం హోమ్ స్క్రీన్ పైకి. ఇక మన ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఆ రెండు పనులు చేయండి.